ఈ ఉరుకుల పరుగుల జీవితంలో కొన్ని విషయాలు మర్చిపోవడం అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది. ఇదే నేపథ్యంలో పితృకర్మలు చేయడం అనేది ఒకవేళ మర్చిపోయి తర్వాత గుర్తుకు వస్తే ఏం చేయాలంటారు? గుర్తుకు వచ్చిన మరుక్షణం ఆహారం తీసుకోవడం మానేయాలి. దశమి, పంచమి, సప్తమి ఏదో ఒక తిథి పితృదేవతలకు సంబంధించిన శ్రాద్ధకర్మ పాటించవలసిన ఆ తిథి మర్చిపోయాం అనుకుందాం. మరుసటి నాడు జ్ఞాపకం వచ్చింది, వెంటనే ఆహారం తీసుకోవడం ఆ రోజు మానివేయాలి. కృతే సకల దోషార్థం ప్రాయశ్చిత్తమ భోజనం అని ఆర్షవాక్యం. మరుసటి నాడు ఆ శ్రాద్ధకర్మ ఏర్పాటు చేయాలి. శ్రాద్ధకర్మ ఏర్పాటు చేయడం అంటే ఎవరినో పిలిపించి ఆహార పదార్థాలను సిద్ధం చేసి వారికి అర్పించడం ఒక విధి, లేదా తర్పణం చేయడం ఒక విధి, లేదా కాసింత దక్షిణ ఇచ్చి నమస్కారం చేయడం ఒక విధి, లేదా ఉపవాసం ఉండి దక్షిణం వైపు తిరిగి రెండు చేతులు జోడించి నమస్కరించి నువ్వులు కూడా లేనిటువంటి ఈ దశలో నాకు జ్ఞాపకం వచ్చింది, అశక్తుడినిగా ఉన్నాను అంటూ తండ్రి, తాత, ముత్తాత ముగ్గురిని జ్ఞాపకం చేసుకుని కాస్త రోదనం చేసి రెండు చేతులు జోడించి నమస్కరించడం కూడా నాలుగవ విధానంలో ఏర్పాటు చేసేటటువంటి శ్రాద్ధం, ఆబ్దికం, తద్దినం అన్న పేరిట యల్లాజీయం అనే ధర్మశాస్త్ర గ్రంథం వివరిస్తుంది. మర్చిపోయామండి, మరుసటి నాడు జ్ఞాపకం వచ్చింది అన్నప్పుడు పాటించవలసిన విధి తక్షణమే ఆ రోజుకు సంబంధించి ఆహార పదార్థాలు తీసుకోకూడదు. మరుసటి నాడు శ్రాద్ధకర్మను విధి విధాన పురస్సరంగా యథాశక్తి మన వనరులకు లోబడి, అవకాశాలకు లోబడి, ఉద్యోగ విధులకు లోబడి ఆచరించాలి. ఇది ప్రమాణం.